ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా, ఈరోజు నేను ఒక వాక్యం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇదే వాక్యం ఉదయం వీఆర్ డాటర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటటువంటి ఒక కాన్ఫరెన్స్ గ్రూప్లో నేను చెప్పడం జరిగింది. అయితే నాకు అనిపించింది ఈ వాక్యమే మరలా నేను చెప్తే బాగుంటుంది, వీడియో చేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే నేను మరలా మీ దగ్గరికి వచ్చాను. మీరందరూ వాక్యాన్ని విని సంతోషపడతారని నేను చెప్తున్నాను. ఏంటంటేనండి, ఈ వాక్యం మన జీవితాల్లో ఎన్నో ఆలోచనలతో ఉంటాం. మనం ఎన్నో చేయాలనుకుంటాం, ఎన్నో ఆశలు కలిగి ఉంటాం. అయితే మన జీవితాల్లో దేవుని ఆలోచన ఎలా ఉంది అంటే, మనకున్న ఆలోచనలు మనకుంటాయి. మనం ఏంటంటే తెలిసి తెలియని ఆలోచనలు అవి అంటే మనకి ఉపయోగపడిన ఆలోచనలు కూడా మనం చేస్తూ ఉంటాం. మనకి ఉపయోగపడే ఆలోచనల కంటే ఎక్కువ ఉపయోగపడిన ఆలోచనలే ఉంటాయి. అది మంచో చెడో తెలియనటువంటి ఆలోచనలు కూడా చేస్తూ ఉంటాం మనం. యాక్చువల్గా ఎప్పుడు కరెక్ట్ ఆలోచన, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే దేవుడి నిర్ణయం గొప్పదండి. దేవుడిని అందుకే మనం అడగాలి, నాయన ఇది నీ చిత్తమేనా అని మనం అడిగి మనం చేసుకోవాలి. అయితే ఇక్కడ అసలు మన జీవితంలో ఎన్నోసార్లు మనం ఆశ్చర్యపోతూ ఉంటాం మన కార్యాలు, మన పట్ల దేవుడు చేసిన మేలు చూసి. ఎందుకంటే అది మానవ నైజం. ఒక్కోసారి సర్ప్రైజ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనం కూడా చూడండి, ఇక్కడ మన ఫ్రెండ్స్ని, మన బంధువుల్ని, మనకి ఇష్టమైన వాళ్ళని మనం ఒక్కోసారి సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా రండి మనల్ని సర్ప్రైజ్ చేయాలని మనకి ఎన్నెన్నో మేళ్ళు చేస్తూ ఉంటారు. దేవుడు మనం ఆనందంగా ఉంటే చూడాలని ఆయన మనకి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో ముఖ్యంగా మన పట్ల ఆయన ప్రణాళికలో మనం ఎలా ఉన్నామనేది ఒకసారి చెప్పాలని అనిపించింది నాకు. ఆయన ప్రణాళికలో మనం ఎలా ఉన్నామంటే అండి, ఒక ఆశ్చర్యం అండి మన పక్షంగా. ఒక ఆశ్చర్యం. మన జీవితం అనేది, మన పుట్టుక అనేది ఒక ఆశ్చర్యకరం. అసలు మనం ఇక్కడ వరకు ఎదిగి వచ్చాము అంటే దేవుని కృప లేకపోతే వస్తామండి? మనం రాలేము. మనం ఆయన్ని స్తుతించలేము, ఆయన్ని ఆరాధించలేము. మరి అసలు ఇక్కడ వరకు కొంతమంది చూడండి, మరి పురిట్లోనే బిడ్డ పోయిందంటారు, లేకపోతే కడుపులోనే బిడ్డ చనిపోయిందంటారు, లేకపోతే ఇది పుట్టిన తర్వాత కొన్ని నెలలకే మరి మనం చేవాళ్ళ బస్సు ప్రమాదంలో చూసాం. మరి ఆ తాతగారు తీసుకొని ఆ పాపని, చంటి పాప, నెలల పాపని, ఆ తల్లిని తీసుకొని మరి హైదరాబాద్ చేరటానికి అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడటానికి తీసుకొని వెళ్తుంటే మరి ఆ బస్సు యాక్సిడెంట్లో తల్లి, బిడ్డ, ఆ తాతగారు ముగ్గురు కూడా చనిపోయినట్టుగా చూసాం. అలాగే వయసు అనేది తారతమ్యం లేదండి. ఎప్పుడైనా మరి కొంత ఏజ్ వచ్చిన తర్వాత 10th క్లాస్కి వచ్చాక, మా ఫ్రెండ్ నా చిన్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు అండి, ఆమెకి కుక్క గరిసింది. కుక్క గరిస్తే అమ్మాయి చక్కగా వచ్చేది స్కూల్కి రెగ్యులర్గా. కుక్క గరిసిందంటే ట్రీట్మెంట్ తీసుకోలేదు. అప్పుడు అంత అవేర్నెస్ లేదు కుక్కల గురించి, హైడ్రోఫోబియా అంటే ఏంటి, కుక్క గరిస్తే ఎంత ప్రమాదం అనేది తెలియదు. అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించలేదండి. మరి అమ్మాయి 7th క్లాస్ చదువుతున్నానప్పుడు నేను సడన్గా స్కూల్కి రాకపోతే ఏమైందని కనుక్కుంటే మాస్టర్ వాళ్ళు చెప్పారు, కబురు వచ్చింది ఇలాగా అమ్మాయి చనిపోయిందంట అని. మరి ఎంత భయంకరమైనటువంటిది వచ్చి 7th క్లాస్ చక్కగా చదివే అమ్మాయి 7th క్లాస్లో చనిపోయింది. అలా ఎన్నో చూస్తున్నాం. ఈ రోజుల్లో చూస్తుంటే రోడ్ యాక్సిడెంట్స్, మరి మన 3 సిస్టర్స్ చనిపోయారు చేవాళ్ళ బస్సు యాక్సిడెంట్లో. మరి అలాగా రకరకాలుగా అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులోనే వెళ్ళిపోతున్నారు. కాలం మరి సంపూర్ణంగా అనుభవించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారండి. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అవ్వకుండా కూడా ఈ లోపే కాలం చేసినటువంటి వారిని కూడా మనం చూస్తున్నాం. వారి బాధ్యతలు ఈ భూమి మీద నిర్వర్తించకుండానే కూడా వాళ్ళు కాలం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అట్లాంటిది దేవుడు అండి మనల్ని ఇప్పటివరకు మనల్ని బ్రతికించారు, కాపాడారు అంటే ఆయన ఎంత గొప్ప ప్రణాళిక అండి మన పట్ల. ఆయనకి ఎంత గొప్ప ప్రేమ అండి మన పట్ల. ఆయనకి ఎంత గొప్ప వాత్సల్యత అండి మన పట్ల. మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే ఆయన అందుకే మనం నిత్యం ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. మనం ఆశ్చర్యకారాలు ఏంటంటే, కీర్తనకారుడు అండి 139:14 ఆయన రచించినటువంటి కీర్తన దావీదు మహారాజు అంటాడనమాట, నేను నా యొక్క జన్మ అనేదే నాకు ఆశ్చర్యకార్యం, నేను పుట్టడమే ఒక గొప్ప ఆశ్చర్యకార్యం అంటాడు ఆయన. నేను చదువుతాను, ఆ రిఫరెన్స్ ఒక్కసారి చదివి చెప్తాను. 139 14వ వచనంలో ఉంటుందండి, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడండి దావీదు మహారాజు. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్ అండి. ఆయన పుట్టుక, అసలు తల్లి గర్భంలో నన్ను నిర్మించావయ్యా, నువ్వే నన్ను పుట్టించావు. అట్లాగే నన్ను కలుగజేసిన విధం, నా యొక్క మరి ఆర్గాన్స్, నా యొక్క మొత్తం మన బాడీ స్ట్రక్చర్
ఏదైతే కావాలో అవన్నీ కూడా తండ్రి అన్ని అవయవాలు కూడా సంపూర్ణంగా మరి ఆయన రూపిస్తేనే మనకి మరి అవన్నీ కూడా మనం చక్కగా పొందుకొని మంచి అవయవ సౌష్ఠవంతో మనం పుడతాం. మరి అలాంటిది కొంతమంది చూడండి అంగవైకలతో పుడతారు. కానీ ఇక్కడ అంటున్నాడు, మీరు నన్ను కలుగు చేసిన విధానం అని ప్రభువుని ఎంతగానో కొనియాడుతున్నాడు. అందుకే అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అది ఆశ్చర్యంగా భావిస్తున్నాడు. అలాగే చూస్తే అండి మోషే గారి గురించి, మోషే తల్లి ఏం చేసిందంటే ఆ టైంలో ఆయన పుట్టినప్పుడు రాజు ఏమంటాడంటే, ఫరో రాజు ఎక్కడెక్కడైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు పుట్టాడు అని తెలిసి ఆయనకంటే ఎవరు ఆధిపత్యం వహించకూడదు, ఆయనకంటే ఎవరు అధికంగా మరి పేరు తెచ్చుకోకూడదు, ఆయన నామమే ఘనమైన నామంగా ఉండాలి. మరి దేవుడు అంటూ వచ్చాడు అంటే కనుక ఇంకొకళ్ళు ఆయన మీద ఇదిగా ఉంటే ఆ నామంలో ఉన్న ఘనత అందరూ తెలుసుకొని ఆయన్నే ఎక్కువ ప్రేమిస్తారని చెప్పి ఆయన ఏం చేశాడంటే చంపేయమని చెప్తాడు. చిన్నపిల్లల్ని చంపమన్నప్పుడు మంత్రసాలను పురిట్లోనే చంపేయమని చెప్తాడు. అయితే మంత్రసాలను చంపరండి, అందుకే వాళ్ళు చాలా ఇదిగా ఆశీర్వదించబడతారు. మరి అప్పుడు మోషేని తల్లి 3 నెలలు ఎట్లాగో జాగ్రత్త పెట్టి పాలు ఇచ్చుకొని 3వ నెల తర్వాత ఆ బాబుని తీసుకుని వెళ్ళి పసిబాలుడిని జమ్ముపేటలో పెట్టి మరి ఆ నదిలో వదిలిపెడతారండి. నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ నది స్నానం చేయడానికి రాజకుమారి వస్తుంది. వచ్చినప్పుడు ఆ పెట్టెలో ఏముందని పెట్టి అందుకొని చూస్తే అందులో పసిబాలుడు ఉండటం చూసి ఎంతో సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు ఆ బాబు అని చెప్పి తీసుకెళ్ళి ఆమె పెంచుకోవటం చూస్తాం. ఆమె పెంచినప్పుడు ఆ వెనకాలే వాళ్ళ అక్క మిరియాం ఏం చేసిందంటే వాళ్ళ ఆమె కూడా ఆ పెట్టెట్టు వెళ్తుందా అని చెప్పి అటువైపుగానే వెళ్ళడం చూస్తాం. వెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఆ రాణి దగ్గరికి వెళ్ళి ఆ రాజకుమార్తె దగ్గరికి వెళ్ళి అంటది, అమ్మ ఇతన్ని పెంచడానికి పాలిచ్చే తల్లులు ఎవరన్నా ఉంటే నేను తీసుకొని వస్తానని చెప్పి మోషే తల్లి ఎవరైతే ఉందో ఆమెనే తీసుకెళ్ళి మళ్ళీ ఆమెతో పాలు ఇప్పించి అక్కడ ఆ బిడ్డ పెద్దవాడవటానికి మరి దేవుడు సహాయం చేస్తారండి. అది ఆశ్చర్యకార్యాలే కదా. మరి మోషే మరి తన తల్లిపాలే తాగి ఆయన పెద్దవాడయ్యాడు. 40 సంవత్సరాలు మరి అక్కడ రాజకుమార్తె దగ్గర ఉన్నాడు. రాజరికం అనుభవించాడు, భోగభాగ్యాలు అనుభవించాడు. మరొక 40 సంవత్సరాలు ఏమో ఇత్రో మామగారి దగ్గర మరి ఆయన పరిచర్య చేసి మామగారికి అన్ని సఫర్యలు చేసి అక్కడ కొంతకాలం బానిస జీవితం లాంటివి జీవించాడు. ఆ తర్వాత 80వ సంవత్సరం నుంచి 120 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. మిగతా 40 సంవత్సరాలు మరి దేవుని యొక్క పరిచర్యలో దేవుని బిడ్డల కొరకు వాడబడ్డాడండి. దేవుని పిలుపుకు లోబడ్డాడు. మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించాడు. మరి వృద్ధాప్యంలో నేను నా నోటి మాంద్యం కలిగిన వాడని నేను ఏం చేస్తానంటే నీకు నేను నీ అన్నను తోడుగా ఇస్తాను అని చెప్పాడు ఆయన. నీకు నేను తోడుగా ఉంటానన్నారు. మరి ఆ దేవాది దేవుడు అంటే నడిపించిన విధానం ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. నేను 5 అంశాలు చెప్దామనుకున్నాను. ఈ అంశం మరి ఎక్కువ చూడాలంటే బోర్ కాబట్టి ఆశ్చర్యకరం అనేటటువంటి విషయం మీద నేను మాట్లాడుతున్నాను. దేవుడు నిజంగా ప్రతిదీ ఆశ్చర్యకరమేనండి. మన జీవితాల్లో మనం ఇప్పటి వరకు ఇలా ఉన్నామంటే ఆశ్చర్యకరమే. మన జీవితంలో ఈ రోజు మనకు తినడానికి ఆహారం, తాగటానికి నీళ్లు దొరికినాయి అంటేనే ఆశ్చర్యకరమైన రోజుల్లో ఉన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ కడవరి దినాల్లో మనం ఉన్నామండి. ఈ రోజుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా దినదినము దేవుని స్తుతిస్తూ, నాయన రాత్రి భయంకరమైన రాత్రి మేము నిద్రించినప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ తండ్రి రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడారు బాబు. మీరు మరలా ఈ ఉదయం మేము చూడటానికి కృప చూపించారు తండ్రి అని ఈ దినము ఆయన మనం స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. ఇటువంటి దినాలు ఇంకా అనేకం మనకు దేవుడు దయచేస్తారని, ఆయన నామంలో మనం అందరం వృద్ధి చెందాలని, ఆ పరలోక రాజ్యానికి ఉన్నటువంటి ఆ మెట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క మెట్టుగా మనం అవన్నీ అధిగమించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు విన్నవారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.